ఫ్రెండ్స్, ఈ మధ్య రిలీజ్ అయిన ఇరుముడి అనే సినిమా మీద ఒక టీచర్ పెట్టిన పోస్ట్ ఇది. దీని సారాంశం ఏంటంటే, ఈ సినిమాలోని కొన్ని సీన్స్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ని కించపరిచే విధంగా ఉన్నాయంట. అలాగే అందులో పిల్లలు వేసుకున్న యూనిఫామ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ యూనిఫామ్ కి దగ్గరగా ఉందంట. సినిమాలో ఇలాంటి సీన్స్ పెట్టడం మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంది. మేమెంతో కష్టపడి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం. అలాంటి మమ్మల్ని అవమానించేలాంటి సీన్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని నేను ఖండిస్తున్నా అని చెప్పేసి ఆయన ఈ పోస్ట్ పెట్టుకుంటూ వచ్చారు. నేను ఆ సినిమా చూశాను. టీచర్లను టార్గెట్ చేసి అవమానించేలాంటి సీన్స్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. మరి సినిమా ఉద్దేశం ఏంటో కూడా గ్రహించకుండా ఇంత అతి మేధావితనం ప్రదర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజానికి సినిమా అనేది ఒక ఫిక్షన్. అలాగే సమాజంలో జరుగుతున్న దారుణాలను మన కళ్ళకు కట్టినట్టు చూపించే ఒక బలమైన మాధ్యమం. ఈ రోజున చంటి బిడ్డల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆడపిల్లలపై మానవ మృగాలు ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నాయి. సో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి అని ఒక మంచి సామాజిక సందేశాన్ని ఇచ్చింది ఈ సినిమా. అంతే తప్ప ఏ ఒక్క వృత్తినో టార్గెట్ చేసినట్లయితే ఈ సినిమా నాకు అనిపించలేదు. నేను ఉపాధ్యాయులు అందరినీ అనట్లేదు, కానీ ఉపాధ్యాయుల్లో మాత్రం మానవ మృగాలు లేరా? తెలంగాణలోని నారాయణపేటలో, నల్గొండలోని నక్రేకల్లో, సంగారెడ్డిలో ఉన్న కొన్ని స్కూళ్లలో విద్యార్థినులపైన కొంతమంది టీచర్లు లైంగిక వేధింపులకు పాల్పడి ఫోక్సో కేసుల్లో అరెస్టులయ్యారు. మరి వాళ్ళ సంగతి ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా గొల్లవానితిప్ప పాఠశాలలో బాలిక పట్ల వికృత చేష్టలకు పాల్పడిన టీచర్ని విధుల నుంచి తొలగించారు. ఇవన్నీ మీ కళ్ళకు కనిపించడం లేదా? ఇవన్నీ నిజంగా జరుగుతున్న సంఘటనలు కావా? సినిమా ఉద్దేశం ఏమిటి? అసలు ఈ సినిమా ద్వారా ఏం సందేశం ఇద్దాం అనుకున్నారు అన్న అసలు విషయాల్ని పక్కదారి పట్టిస్తూ ఉపాధ్యాయ వృత్తిని అవమానించారు, మమ్మల్ని కించపరిచేలా సీన్లు పెట్టారు అంటూ ఏదో చాటభారతం రాసుకొచ్చారు కదా. ఓ పని చేయండి, మీ ఇంట్లో ఉన్న మీ భార్యా పిల్లలతో సినిమాకి వెళ్ళండి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కంటతడి పెట్టకపోతే అప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఉపాధ్యాయ వ్యవస్థ గౌరవం దెబ్బతీయడం కాదు, సమాజంలో మన ఆడపిల్లలకు రక్షణ కల్పించడమే ఈ సినిమా సందేశం అని ఒక ప్రేక్షకుడిగా నాకు కలిగిన అభిప్రాయం. మరి మీరు ఈ సినిమా చూస్తుంటే మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి.